సింబు సామ్రాజ్యం సినిమా ప్రోమో పీక్ లెవెల్లో ఉంది కదా. కానీ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు వడ చెన్నై సినిమా గురించి మాట్లాడాలి. సెందిల్, గుణ, వేలు, తంబి, చంద్ర వీళ్ళంతా 1991లో చెన్నైని అల్లాడించిన రౌడీస్. కానీ సినిమా టీం మాత్రం ఇది ఒక కల్పిత కథ అని మనకి చెప్పింది. అసలు నిజమైన స్టోరీ ఏంటో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 1991లో వీళ్ళంతా చెన్నై కోస్టల్ ఏరియాని అల్లాడించిన రియల్ గ్యాంగ్స్టర్స్ అన్నమాట. వీళ్ళపైన ఈ వడక్ చెన్నై సినిమా అనేది ఉంటుంది. చాలా మందికి వడక్ చెన్నై సినిమా తెలియదు కాబట్టి, తెలుగులో లేదు కాబట్టి 2 ముక్కల్లో ఆ సినిమా స్టోరీ లైన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. రాజన్ అనే వ్యక్తి వాళ్ళ బస్తీ లీడర్ సాయంతో కోస్టల్ ఏరియాలలో స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అతనికి సహాయంగా గుణ, సెంథిల్, వేలు, తంబి ఉండేవారు. ఒక రోజు రాజన్ ఉండే బస్తీని గవర్నమెంట్ ప్రాజెక్ట్ తోని లేపేద్దామని ఆ ఏరియా లీడర్ ప్లాన్ చేసి రాజన్ తో మాట్లాడితే రాజన్ అందుకు ఒప్పుకోడు. అక్కడి నుండి రాజన్ స్మగ్లింగ్ చేయడం కూడా ఆపేస్తాడు. ఒకరోజు రాజన్ ఎంజీఆర్ గారు మరణించారని చూడ్డానికి సిటీలోకి వెళ్ళినప్పుడు సెంథిల్, వేలు, తంబి, గుణ లీడర్ సాయంతో స్మగ్లింగ్ కి వెళ్తారు. కానీ వాళ్ళు నమ్మి వెళ్లిన అదే లీడర్ పోలీసులకి కాల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయిస్తాడు. సో తిరిగి వచ్చిన రాజన్ కి ఆ విషయం తెలిసి బస్తీ వాళ్ళ ముందు ఆ నలుగురిని కొట్టి అవమానిస్తాడు. అదే పగగా పెట్టుకున్న ఈ నలుగురు లీడర్ తోని కలిసి రాజన్ ని ఒక హోటల్లో ప్లాన్ చేసి చంపేస్తారు. ఇక కట్ చేస్తే చిన్నప్పటి నుంచి రాజన్ ని హీరోగా భావించి పెరిగిన అన్బు రాజన్ వైఫ్ చంద్ర ఆడే ఆటలోకి అనుకోకుండా నలుగురిని ఒకరిని చంపి వస్తాడు. అతని సాయంతోని నలుగురి పైన పగ తీర్చుకుందామని చంద్ర అనుకుంటుంది. ఈ విషయం అన్బుకి కూడా తెలియదు. మీరు గనక ఈ స్టోరీని విన్న తర్వాత రాజన్ వైఫ్ ఆడే ఆటలోకి అన్బు ఎలా వచ్చాడో అనే విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్ టైటిల్స్ తోని జియో హాట్ స్టార్ లో మన వడక్ చెన్నై సినిమా ఉంది, వెళ్లి చూసేసేయండి. ఇక ఈ సినిమా క్లైమాక్స్ వచ్చేసి అన్బు ఒకరినైతే చంపేశారు, మిగతా ముగ్గురుతో శత్రుత్వంగా ఉంటాడు. ఇక అక్కడనే సినిమా అనేది ఎండ్ అయిపోతుంది. మనకి ఈ పార్ట్ 2 ఎలా ఉండబోతుందో, సింబు గారికి ఎలా కనెక్ట్ చేశారో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, సింబు క్యారెక్టరే వడ చెన్నై సినిమాలో ధనుష్ క్యారెక్టర్. ప్రోమోలో కూడా సింబు ఒక దగ్గర నా క్యారెక్టర్ ని ధనుష్ చేత చేయించాను సార్, పర్ఫార్మెన్స్ కుమ్మొదిలేస్తాడని నెల్సన్ గారికి అంటారు. ఈ నెల్సన్ క్యారెక్టర్ వెట్రి మారన్ గారు అనమాట. ఇక ఈ సింబు క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఎవరంటే మైలాపూర్ శివకుమార్ అని కోస్టల్ ఏరియాలో ఒక పెద్ద రౌడీ షీటర్ 90s టైంలో. సో అతని పైన ఈ స్టోరీ అనేది రన్ అవుతుంటది. ఈ మన వెట్రి మారన్ గారు మళ్ళీ ఆ రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కలిసి రియల్ గా కలిసి కూర్చొని మాట్లాడుకునే సీన్స్ అండ్ అలాగే ఇంకా వాళ్ళు చేసిన కొన్ని పనుల గురించి ఈ వీడియోలో